ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి గోళమును ఆయన కానుకలుగా అర్పించింది. వారితో పూర్ణమైనటువంటి నమ్రత వారిలో ఉంటూ ఉన్నది. అంత మాత్రమే కాదు, వారు సకల శాస్త్రాలు చదివినటువంటి వారు, జ్ఞానులు అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారనంటే సంపూర్ణమైనటువంటి స్పందన వారిలో ఉంటూ ఉన్నది. వారు సంపూర్ణంగా ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు. అవును, వారు ఎలా ఆరాధిస్తున్నారు అనంటే వారు పెట్టెలను తీసుకుని వచ్చినటువంటి పెట్టెలు, ఏమేమి పెట్టెలు తెచ్చారు వాళ్ళు? బంగారము, సాంబ్రాణిని, బోలమును తీసుకుని వచ్చారు. వారు ఏం చేశారు? వారు పెట్టెలను విప్పిరి. వారి పెట్టెలను విప్పుతూ ఉంటున్నారు. పెట్టెలు విప్పడం అనంటే వారు పెట్టెలను విప్పడం, వారు పెట్టెలు విప్పుతూ ఉన్నారు. మనం కూడా మన యొక్క హ్యాండ్ బ్యాగుల్లో నుంచి నీ ధనము నీ ఘనము పాట పాడుతున్నాగానే విప్పుతాం, విప్పి కానుకలను వేస్తాం. లేకపోతే మన పర్సుల నుంచి కానుకలు వేస్తూ ఉంటాం. బ్యాంక్ బ్యాలెన్స్ లో నుంచి తీసి వారు తీసుకుని వచ్చినటువంటి ఆ విలువైనటువంటివి ప్రభు పాదముల దగ్గర పెట్టి వారు శాసిస్తూ ఉన్నారు. పెట్టెలు విప్పడం అనంటే ఏమిటి అనంటే వారి యొక్క మరి ప్రభు ఆమె హృదయమును తెరిచిన కనుక పౌలు చెప్పినటువంటి మాట